ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు అదృష్టం కలగాలి, మాకు ధనాకర్షణ కలగాలి, మాకు పాజిటివ్ ఎనర్జీ పెరగాలి, ఖర్చు కాకూడదు, మేము ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవాలి, మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి మన ఇంటి గుమ్మం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన గుమ్మం ముందు ఉండే పదార్థం ఏదైతే మనం కాళ్ళు తుడుచుకొని లోపలికి వస్తూ ఉంటాం, మ్యాట్, డోర్ మ్యాట్ అంటుంటాం, దాన్ని మనం కాళ్ళు తుడుచుకోవడానికి వాడుతూ ఉంటాం. కానీ మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, మన అదృష్టవంతులు చేయడానికి, మన ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఇది ఆ డోర్ మ్యాట్ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం కొన్ని మన ఇంట్లో ఉండే పదార్థాలతో మన డోర్ మ్యాట్ దగ్గర ఈ చిన్న చిన్న పనులు చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ధనాకర్షణ కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అదృష్టం రావడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి. అంటే మనం దాన్ని ఏమంటామంటే ఏది చేసినా మనం దాన్ని దాటి వెళ్తూ ఉంటాం. అది మనకి నకారాత్మక లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలిగితే మనం ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మనకి జ్యోతిశాస్త్ర ప్రకారం, వాస్తు ప్రకారం మనం ధనాకర్షణ కోసం చాలా పనులు చేస్తూ ఉంటాం. అంటే పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, ధనాకర్షణ పెరగడానికి చిన్న చిన్న ఉపాయాలు చాలా చేస్తూ ఉంటాం. దానిలో ఈ ఉపాయాలు మనని మోటివేట్ చేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం చేసే పనిని ఒక సరైన మార్గంలో నడిపించడానికి మన మానసికమైన శక్తిని ప్రేరేపిస్తాయి. అవి ఎలా, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థం చేయాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఇవి మన ఇంట్లో దొరికే పదార్థాలే. మీరు చూస్తున్నారు కదా, ఇది పట్టిక. మనం ఎన్నో రకాల ఆయుర్వేద ఉపయోగాల్లోనూ, తంత్ర ప్రయోగాల్లోనూ, నజరుకి, దిష్టి దోషానికి వాడుతూ ఉంటాం. ఎన్నో 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 వీడియోలు చెప్పాం. ఇది పట్టిక అంటారు, ఇది ఉప్పు పట్టిక అంటారు. అంటే దీన్ని మనం గడ్డం ఒక్కోసారి మనం మంగళ షాప్లో చూస్తూ ఉంటాం. గడ్డం గీచుకున్న తర్వాత దాన్ని వాడుతూ ఉంటారు, వాటర్ ప్యూరిఫై వాడుతూ ఉంటారు, ఆయుర్వేద మందుల్లో దీన్ని విరివిరిగా వాడుతూ ఉంటారు. మీరు ఈ పట్టికని బయట మీకు ఆయుర్వేద షాపుల్లోనూ, పచారీ కొట్లో కూడా దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకోండి. ఈ పట్టికని దీంట్లో ఒక తెల్లటి పేపర్ తీసుకొని మీరు చక్కగా దీంట్లో పేపర్ని ప్యాక్ చేయండి. ఇలా అంటే చిన్న పాకెట్లో కట్టండి. నేను మొక్క చూపిస్తాను, పౌడర్ కట్టండి. ఇలా ఒక చిన్న పాకెట్లా కట్టండి. కట్టి దీన్ని ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీరు మెయిన్ దర్వాజా ఏదైతే ఉంటుందో డోర్ మ్యాట్, ఆ డోర్ మ్యాట్ దగ్గర మీరు దీన్ని దాని కింద పెట్టండి. మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర ఆ పౌడర్ని పెట్టండి. ఇలా మీరు డోర్ మ్యాట్ కింద మాత్రమే పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ధనాన్ని ఆకర్షిస్తుంది, అదృష్టాన్ని కలగజేస్తుంది. ఆర్థిక సమస్యలు ఏదైనా ఉంటే మీరు ఆర్థిక సమస్యల నుంచి మీ మనస్సు అంటే ఎప్పుడు కూడా ఆ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీకు మార్గాన్ని తెలియచేస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక ఆర్థిక సమస్యలు అంటే లోన్లు కావచ్చు, చేసిన అప్పులు కావచ్చు, ఇలాంటివి అనవసరపు ఖర్చులు మీకు ఎక్కువగా ఉన్నా తగ్గుతాయి. అంటే వ్యాపారం చేసేవారికి అయితే వ్యాపారం నుంచి వచ్చే నష్టాలు కూడా బయటపడతారు. ఇది ఒకే రోజు జరగదు, ఇది మారుస్తూ ఉండాలి, వారం వారం చేస్తూ ఉండాలి. ఈరోజు పెట్టారనుకోండి, మ్యాట్ కింద ఈరోజు పెట్టారు, ఈ పేపర్ని దీంట్లో ఉన్న ఏదైతే పట్టిక పౌడర్ ఉందో దీన్ని కూడా మీరు వారం వారం మారుస్తూ ఉండాలి. పాత పేపర్ని అలాగే దీంట్లో ఉన్న పౌడర్ని మీరు నీళ్ళలో కలిపివేయాలి. అంటే నీళ్ళలో కలిపివేసి డ్రైనేజీలో పోయవచ్చు, షింక్లో పోయవచ్చు, కానీ ఇంట్లోకి తీసుకురాకూడదు, బయట మాత్రమే పోసేయచ్చు. ఇది వారం వారం చేస్తూ ఉండాలి. మీకు ఈ వారం వారం చేయడం వల్ల మీకు ఇది రక్షణగా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీ మనసుని ప్రేరేపిస్తుంది. ఇది మొదటిది. అంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను కొన్ని విషయాలు. ఎందుకంటే మనం కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, తెలియదు కొంతమందికి. ఈ చిన్న చిన్న ఉపాయాలని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే రెండోది ఏంటంటే, మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ బయట మీరు ఎప్పుడు కూడా మ్యాట్లు వేస్తుంటారు కదా, కొబ్బరి పీచుతోనూ
జనపనారతో చేసిన మ్యాట్లు వాడండి. కొంతమంది ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ వాడకుండా జనపనారతో కానీ కొబ్బరి పీచుతో కానీ వాడండి. ఇక అదమోలో అదమం క్లాత్వి మనకి తక్కువ రేటుకి వస్తాయని కొనుక్కుంటూ ఉంటాం. కానీ మనకి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే కంపల్సరిగా డార్క్ కలర్లో ఉన్న జనపనారతో చేసినవి, కొబ్బరి పీచుతో చేసినవి, అలాగే క్లాత్తో చేసినవి డార్క్ కలర్వి అంటే నలుపుకి దగ్గరగా ఉండే కలర్లు ఏదైతే ఉంటాయో వాటిని వాడండి. మ్యాట్గా వాడండి. మీ ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ అనేది, ఇది చెడు దృష్టి అనేది పడకుండా మీకు రక్షణగా పనిచేస్తాయి. అంటే చూసేవాళ్ళు దాన్ని చూస్తారు కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండదు. అలాగే మీకు అధికంగా ధన సమస్యలు ఉన్నాయి, బయటపడడానికి చాలా కష్టంగా ఉంది. మీ ఇంటి ఎంట్రన్స్ ఏదైతే డోర్ మ్యాట్ ఉంటుందో దాని కింద ఇలా తాళాలు 2 పాత తాళాలు మీ దగ్గర ఉంటే, కీ ఉంటాయి కదా, తాళం కీస్ ఉంటాయి కదా, ఈ కీస్ ఇలాంటి కీస్ ఏదైనా 2 దాని కింద పెడుతూ ఉండండి. పెట్టి మీరు రోజు ఊడ్చినప్పుడు తీసి మళ్ళీ పెడుతూ ఉండండి. అలా మీరు ప్రతిరోజు పెడుతూ ఉండండి. మీకు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అంటే మీకు ధన సంపద పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో అడ్డంకులు మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇది ప్రతిరోజు మీరు ఆ మ్యాట్ కింద పెట్టి ఉంచాలి. ఇవన్నీ కూడా చేయవచ్చు. ఒక్కొక్కటి కొన్ని మొత్తం అన్నీ చేయవచ్చు. కొన్ని మార్చుకోవాల్సి ఉంటాయి, కొన్ని మార్చకుండా ఉండవలసి ఉంటాయి. తాళాలు మార్చాల్సిన అవసరం లేదు. తాళం కూడా కాదు, కీ ఏదైనా పాత కీలు 2 మ్యాట్ కింద పెట్టండి, డోర్ మ్యాట్ కింద. ఇది మెయిన్ గేట్ దగ్గర మాత్రమే, ఇంటి లోపల కాదు. ఇంటి బయట వాడేవారు ఉంటే అది మాత్రం గుర్తుంచుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా సరే మీ మనసుకు సంబంధించి, మీ ఆర్థిక అవసరాలకు సంబంధించి ప్రయత్నాల్లో విఫలం చెందుతూ ఉంటే ఆ విఫలం చెందకుండా మీకు ఆ ద్వారం అంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే మీరు ఇంకొక ఉపాయం చెప్తాను. మీకు 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. అంతకుముందు కూడా చెప్పాను. ఈ ఆవాలు మీరు చక్కగా 1 టేబుల్ స్పూన్ తీసుకొని దీన్ని చక్కగా ఒక పాకెట్గా కట్టండి. దీన్ని ఒక వైట్ పేపర్లో ఇలా కట్టండి. కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది ఏ రోజునైనా సరే మీకు ఎక్కువగా పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, మీరు చేస్తున్న పనుల్లో ఎప్పుడు ఏదో ఆటంకం, అలా రాకుండా ఉండడానికి ఉపయోగం. ఇది చేసేటప్పుడు మీరు ఎందుకంటే డోర్ మ్యాట్ ఏదైతే ఉంటుందో దాని కింద పెట్టాలి. డోర్ మ్యాట్ కింద పెట్టాలి. ఇది కట్టి పెట్టాలి, ఓపెన్గా పెట్టమాకండి. పెట్టడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఆగిపోతూ ఉంటే అవి తగ్గుతాయి. అలాగే ఆస్తి సంబంధ సమస్యలు అంటే ఆస్తి తగాదాలు, ఇవ్వడం లేదు, రావడం లేదు, కోర్టు కేసులు ఉన్నాయి, వాటి వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి ఆస్తి పాయింట్ ఆఫ్ తగాదాలు ఉన్నాయి, అవి కూడా తొలగిపోతాయి. దీన్ని మీరు మీ మ్యాట్ కింద పెట్టుకొని వారం దీన్ని మార్చుతూ ఉండాలి. ఈ వారం ఈరోజు పెట్టారనుకోండి, నెక్స్ట్ ఈ డేని మళ్ళీ మార్చి కొత్తది పెట్టుకుంటూ ఉండాలి. వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ వదిలేయచ్చు. మీకు అలా అవకాశం లేదు అంటే పారే నీళ్ళు లేవు, చెట్టు లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇది ఏదైతే మీరు ఆవాలు తీసుకున్నారో ఇది ఎవరూ తొక్కకుండా రోడ్డు పక్కన ఏదైనా ప్రదేశంలో పడివేయాలి. ఇది వారం ఇలా ప్యాకెట్గా కట్టి 1 టేబుల్ స్పూన్ మీ మ్యాట్ కింద, డోర్ మ్యాట్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు సమస్య నుంచి బయటపడతారు. అలాగే మీరు భార్యాభర్తల మధ్య అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి వల్ల గొడవలు, అలాగే అన్యోన్యత అంటే ప్రేమానురాగాలు తగ్గిపోవడం ఇలా జరిగి ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకొని మీ ఇంటి బయట మ్యాట్ కింద కర్పూరం తీసుకోండి. ఇలా 2 కర్పూరం బిళ్ళలు తీసుకొని దీన్ని చక్కగా పౌడర్ చేయండి. మామూలుగా మీకు ఇలా బిళ్ళలు నలిపితే పౌడర్ అయిపోతాయి. కొంచెం మెత్తబడింది అనుకోండి, ఇలా ఉంటాయి. ఇలా పౌడర్ చేయండి. పౌడర్ చేసి ఎర్రటి క్లాత్లో మూటగా కట్టండి. చిన్న క్లాత్ తీసుకోండి, మూటగా కట్టి మీరు నడుస్తున్న ఏదైతే మెయిన్ గేట్ మ్యాట్ ఉందో మెయిన్ డోర్ దగ్గర దాని కింద పెట్టండి. ఇది వారానికి ఒక్కసారి ఈ క్లాత్ వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న కర్పూరాన్ని తీసి మీరు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి, బయట ఎక్కడైనా పడేయచ్చు, ఇబ్బంది లేదు. ఇలా మీరు వారానికి ఒకసారి మార్చుతూ ఉండండి. దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డోర్ మ్యాట్ ఎప్పుడు కూడా కొబ్బరి పీచు కానీ జనపనార కానీ ఇలాంటి వాటితో చేసినవి వాడడానికి ప్రయత్నించండి. మనం తక్కువగా వస్తున్నాయి కదని ఏదో మనం ప్లాస్టిక్ కొంటూ ఉంటాం, అలా కాకుండా కొబ్బరి పీచు కానీ జనపనార కానీ వాడండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది రాకుండా అడ్డుకుంటాయి, మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్.
ప్లాస్టిక్ డోర్ మ్యాట్స్ పొరపాటున కూడా వాడవద్దు. అంటే ప్లాస్టిక్ ఇవి, రబ్బర్ ఇవి కొన్ని దొరుకుతుంటాయి మార్కెట్లో. అవి తక్కువ రేటుకి వస్తుంటాయి, వాడుతూ ఉంటారు. అవి మాత్రం పొరపాటున కూడా వాడవద్దు. అలాగే మీరు వారానికి ఒక్కసారైనా సరే, అంటే మీ ఇంట్లో డోర్ మ్యాట్స్ అంటే ఏదైతే వేస్తారో బయట ఒక్కసారైనా క్లీన్ చేయండి. మరి ఇవన్నీ పెట్టాం కదండి, రోజు ఊడుస్తాం కదా, అడ్డం వస్తాయి కదా, అప్పుడు తీసి మార్చాలా అనుకోవచ్చు. ఈ పాకెట్ని మళ్ళీ పెట్టండి. వారానికి ఒక్కసారి మార్చుకుంటూ ఉండండి. దాని కింద ఉండాలి. పూడ్చినప్పుడు తీసి మళ్ళీ యాస్టీస్గా పెట్టి వాడుకోండి, ఇబ్బంది లేదు. డోర్ మ్యాట్స్ మాత్రం వారానికి ఒక్కసారైనా కంపల్సరీగా క్లీన్ చేయాలి. అది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మన పెద్దలు చెప్పేవారు, మన గుమ్మం బయట ఎంట్రన్స్ దగ్గర సాయంత్రం పూట మామూలుగా దీపం పెట్టడం కానీ, లేదంటే సాంబ్రాణి పళ్ళు చూపించడం కానీ చేయాలి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు. ఇది అలవాటుగా చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా కుటుంబం మన బాగుపడుతుంది. ఇంట్లో వాస్తుదోషాలు ఉన్న కొంతవరకు మనకి నివారణ జరుగుతాయి. అలాగే చెడు శక్తులు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇంటి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో గేట్ దగ్గర మీరు వాస్తు సంబంధించిన మొక్కలు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అంటే మనకి సాయంత్రం పూట పూలు పూసే ఉంటాయి, జాజి, విరజాజి ఇలాంటి మొక్కలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ధనానికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా కుటుంబంలో ఏదో రూపం ధనం వస్తూ ఉంటుంది. ఇది మనం ఇంటి ముందు చేయటం వల్ల, అంటే ఇంటికి ద్వారం అటుపక్క ఇటుపక్క కుండీల్లో పెంచుకొని కూడా మనం ఆ శక్తిని పొందవచ్చు. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు గుర్తుంచుకోండి, చాలా వీడియోలు చెప్పాను, చెప్పులు విడవకూడదు. చెప్పులు కానీ డస్ట్బిన్ కానీ ఇంటి గుమ్మం ముందు పెట్టకూడదు, పక్కనే విడవాలి. ఎప్పుడైతే మీరు చెప్పులు కానీ డస్ట్బిన్ కానీ ఇంటి ముందు గుమ్మం ముందు చేస్తారో మీరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మీకు ధనం అనేది రాదు. ధనానికి ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే చెత్త డబ్బాలు, అలాగే వేస్ట్, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇవన్నీ కూడా గుమ్మం ముందు పెట్టకూడదు, పక్కన పెట్టుకోవాలి. చాలామంది డస్ట్బిన్ పడేస్తారని చెప్పేసి ఇంటి గుమ్మం ముందు పెడతారు. అలా పెట్టకూడదు. గుమ్మానికి ఇటు పక్కనైనా సైడ్కి పెట్టాలి, ఎదురుగా పెట్టకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల, అంటే మీరు ఈ విధంగా మోడిఫై చేసుకోవడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. దానివల్ల ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మానసిక స్థితి బాగుంటుంది, ఆర్థికమైన వృద్ధి కూడా కలుగుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రయత్నపూర్వకంగా చేయండి. మెల్లమెల్లగా మార్పులు వస్తాయి. ఒకేసారి మార్పులు రావు, నిదానంగా మార్పులు వస్తాయి. ఇవి మన పెద్దలు మనకి ఏంటంటే, మనలో ఉన్న శక్తిని ప్రేరేపించడానికి ప్రాకృతికమైన శక్తులన్నీ కూడా సహాయం చేస్తాయి. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి మార్పును చూడవచ్చు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.